హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ఇండియన్ రెడ్ క్రాస్ దగ్గర అయితే ఉన్నామండి. కావలిలో ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ దగ్గర అయితే ఈరోజు మనం ఉన్నాము. ఇక్కడైతే మనం ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే గర్భాశయ అండ్ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు, అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది IMA అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పెద్ద డాక్టర్లు, అదేవిధంగా రొమ్ము క్యాన్సర్, అదేవిధంగా గర్భాశయ వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, అదేవిధంగా గైనకాలజిస్ట్స్, ఈ విధంగా ఎంతోమంది డాక్టర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చిన్న కూతురు అయినటువంటి వెన్నెల గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలుసు, టీమ్ సేవియర్స్ తరపున అయితే ఇక్కడంతా కూడా పేషెంట్స్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట. ఈ రోజు అయితే మనకి తెలుసు ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది ఏంటి అని చెప్పి మనందరికీ తెలుసు కదండి. ఈ కార్యక్రమంలో భాగంగా అయితే మేము కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ముందుకు మహిళలు అయితే వచ్చేసా ఉన్నారు. అందులో ముఖ్యంగా అయితే మన వాసవి వనిత లెజెండ్ అయినటువంటి కామాక్షి గారు అయితే కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు కావలిలో ఎంతో పెద్ద ఎత్తున రొమ్ము అండ్ అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి అవగాహన సదస్సు, అదేవిధంగా ఫ్రీగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా మందికి దీని గురించి కూడా ఆలోచన అనేది ఉండదు మహిళలకి. ఇటువంటి టెస్టులు అవి చేయించుకోవాలంటే సిటీస్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, ల్యాబ్స్కి వెళ్ళాలి, తిరగాలన్నీ. కానీ వీళ్ళు ఇక్కడ దాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడము మహిళలందరికీ కూడా మంచి అవకాశం. ఇది యాక్చువల్గా ఇది హెరిడిటరీ వల్ల రావచ్చు, ఇప్పుడున్న క్లైమేట్ వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది దీని పాలన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉచితంగా పరీక్షలు చేయించుకోవడం అనేది ప్రతి మహిళ కూడా ముందుకు రావాలి. దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది ఫుడ్ వల్ల రావచ్చు, హెరిడిటరీ మనం ముందు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు నాకు మా మదర్కి, మా గ్రాండ్ మదర్స్కి అందరికీ ఉంది కాబట్టి జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుందామనే వచ్చాను. అది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం? కావలిలో ఇది మొదటిసారిగా పెట్టడం జరిగింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి. ఇటువంటి సర్వీసెస్ చేయడం కానీ, ఇలా ముందుకు రావడం కానీ, డాక్టర్స్ కానీ, వాలంటీర్స్ కానీ అందరూ ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా గొప్ప విషయం. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఉచితమైన వ్యాధులకు సంబంధించినవి తప్పనిసరిగా జరుగుతూ ఉండాలని. సో ఇప్పుడైతే మనతోటి టీచర్ అయినటువంటి శ్రీలత మేడం కూడా మనతో ఉన్నారనమాట. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు కావలిలో ఎంతోమంది గైనకాలజిస్టులతోటి, ఎంతోమంది డాక్టర్స్ తోటి డాక్టర్ డే సందర్భంగా ఈరోజు ఈ IMA తరఫున మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజల అవగాహన కోసం మనకి ఈ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇది చాలామందికి ఇంకా తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దీనివల్ల అందరికీ యూజెస్ ఉంటుంది. అంటే ఎందుకు వస్తుందని వాళ్ళు ఫస్ట్ ఒక డెమో లాగా చెప్పడం అనేది. జనరల్గా మనకు వచ్చే డిసీజెస్ గురించి మనం ఏదో హెల్త్ సంథింగ్ చిన్నవి అనుకుంటాం, బట్ కానీ అదే పెరిగి పెద్ద అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం మేడం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. సో మాకైతే దే ఆర్ యూజ్ఫుల్ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ ఇంట్లో వర్క్ చూసుకోవాల్సి ఉంటుంది, బయట వర్క్ చూసుకోవాల్సి ఉంటుంది, ఎన్నో పనులు మహిళ అనేది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇలాంటి టైంలో తన హెల్త్ గురించి కూడా చాలా తక్కువగా పట్టించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఉచిత క్యాంపులని నిర్వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడం మనకి ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరు దాని గురించి సెల్ఫ్ గురించి ఆలోచించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లల్ని, మన ఫ్యామిలీని చూసుకోవాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ మెయింటెనెన్స్, హెల్త్ మెయింటెనెన్స్, మనం డైలీ చేసే మన డే యాక్టివిటీస్ కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి
మనం మారితే మన ఫ్యామిలీ, మన సొసైటీ అండ్ మన ఓల్డ్ కూడా పారుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ విధంగా క్యాంప్స్ అనేవి నిర్వహించడం, అందరికీ కూడా ఉచితంగా సేవ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఎన్నో విషయాలకు సంబంధించి ఎవరెవరో ఏవేవో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు, కానీ హెల్త్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ పెట్టడం అనేది అసలు చాలా చాలా బాగుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి లాంటిది. అది ఎలా వ్యాపిస్తుందో, ఎలా మనుషుల్లోకి ప్రవేశిస్తుందో అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నేను చాలామందిని చూశాను, వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వచ్చి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఇలా జరుగుతుంది, ఇక మేమేం చేయలేము, మీరు లాస్ట్ స్టేజ్ అని చెప్పడం నేను చాలామంది విషయంలో విన్నాను. అప్పుడు దానికి మందులు లేక చాలామంది చనిపోవడం కూడా నేను చూశాను. అలాంటి అంతటి పరిస్థితి రాకుండా స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేసుకునే దానికి ఇది చాలా చాలా మంచి అవకాశము. మనకి ఇలాంటి అవకాశం మనం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి నా క్యాన్సర్ టెస్ట్ చేయండి అని చెప్పి ఎవరు చేయించుకోరు, ఎందుకంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన ఊరిలో మనం ఉండే దగ్గర మనకి తెలిసిన డాక్టర్స్ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడము, ఇలా ఫ్రీగా కండక్ట్ చేయడం అనేది చాలామందికి అసలు చాలా యూజ్ అవుతుంది. చాలామంది చేయించుకోలేని వాళ్ళు కూడా ఇలా ఫ్రీగా చేయించుకొని ఒకవేళ ఏమైనా స్టార్ట్ అయినా కూడా స్టార్టింగ్లోనే మెడిసిన్ తీసుకుంటే వాళ్ళు చనిపోకుండా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీసుకోకుండా ముందుగా జాగ్రత్త పడినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి ఆలోచన తీసుకొచ్చినందుకు, ఇంతటి మంచి అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు నేను డాక్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంసీ రెడ్ క్రాస్ మెంబర్ శ్రీవాణి మేడం అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈరోజు కావలిలో రెమ్మో అండ్ అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, అదేవిధంగా మెడికల్ ఫ్రీ క్యాంప్ అనేది IMA తరపున నిర్వహించడం జరుగుతోంది. అది రెడ్ క్రాస్లో దగ్గరగా ఉన్న ఒక కార్యాలయంలో జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? డాక్టర్స్ అందరూ కూడా ఎంతో మంది ఇందులో పాల్గొనడం జరిగింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషము. ఇలాంటి క్యాంపులు రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ప్రతి స్త్రీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ప్రతి గంటకి 8 మంది ఆడవాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. అలాంటి మరణాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి టెస్టులు జరుగుతూ ఉండాలి. ఒక స్త్రీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ టెస్ట్ చేయించుకుంటే దీని బారిన పడకుండా ఉండడం జరుగుతుంది. ఇది 4వ స్టేజ్లో మాత్రమే బయటపడుతుంది. మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనుక్కోగలము ఈ టెస్ట్ ద్వారా. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ మీద మంచి అవగాహన రావడానికి ఇది మంచి అవకాశము. ప్రతి ఒక్క లేడీ దీన్ని వినియోగించుకోవాలి. డాక్టర్స్ డే సందర్భంగా ఈ విధంగా జరపడం చాలా చాలా మంచి కార్యక్రమము. దయచేసి అందరూ దీన్ని వినియోగించుకోండి. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా నిరోధించుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక జబ్బు వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రాకముందే దాన్ని నిర్ధారించుకొని బాగు చేసుకోవడం చాలా మేలు. మేడం, నార్మల్గా లేడీస్ అందరూ కూడా వాళ్ళ ఇన్నర్ పార్ట్స్ చూపించుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే లేడీ డాక్టర్స్, అదేవిధంగా గైనకాలజిస్టులు కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ విషయం పట్ల? చాలా చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి వాటికంతా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు లేడీ డాక్టర్లే అన్ని టెస్టులు చేస్తారు. ఇలాంటి విషయంలో కానీ మనం సిగ్గుపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన పెంచుకొని వీటన్నిటికీ ముందుకు రావాలి. సో మనందరికీ తెలుసండి, 4 కేటగిరీస్లో అయితే టీమ్ సేవియర్స్ టీం అందరూ కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి అయితే ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎన్నో అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీమ్ సేవియర్స్ ఇక్కడికి కూడా వచ్చేసారనమాట. అంటే ఏ ప్రోగ్రామ్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో టీమ్ సేవియర్స్కి సంబంధించినటువంటి ప్రణీత్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజున మీ టీం అందరూ కూడా ఎంతమంది వచ్చారు? అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటారు? మేడం, టీం మొత్తం 40 మెంబర్స్ ఇక్కడ వచ్చారు వాలంటరీ సర్వీస్ కోసము. సో మెయిన్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకుంది IMA డాక్టర్స్. సో కావాలి డాక్టర్స్ అందరూ కలిసి డాక్టర్స్ డే సందర్భంగా సో కావాలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా డాక్టర్స్ డేని ఏదో విధంగా సర్వీస్ ఓరియంటెడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మొదలు బ్లడ్ క్యాంప్ చేశారు. అది కూడా దాదాపు 1200 మంది డొనేట్ చేశారు. వాళ్ళని ఈరోజు కూడా ఈ టెస్టుల ద్వారా సో వాళ్ళ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
సార్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతోమంది లేడీస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ సేవలు అందరూ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది మేడం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది మా పిలుపుని అందుకొని ఇప్పుడు దాదాపు 100 రిజిస్ట్రేషన్లు 11 లోపల కంప్లీట్ అయ్యాయి. సో మధ్యాహ్నం 2 లోపల మాకు తెలిసి 250 వరకు అవుతాయని అంచనా ఉంది. సో ఎంతమంది మహిళలు కదిలి రావడం అనేది నిజంగా అది సుసూచకం మేడం. సో ఈ కార్యక్రమం అనేది ముందుగా ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించారు మీరు? సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మేడం, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రమోట్ చేసాము. అలానే మా వాళ్ళు కూడా 2-3 ఏరియాస్కి అవేర్నెస్ చేశారు. అలానే నల్లి మేడం ఒక వాయిస్ ఇచ్చారు. అలానే ఒక చిన్న పాప, ఒక 10 years పాప వాయిస్ ఇచ్చింది. సో అలా మాకు సాధ్యమంటారు వివిధ రకాల ప్రమోషన్స్ చేసి, సో ప్రమోషన్ చేయడం కంటే కూడా వాళ్ళు స్పందించి రావడం అనేది గొప్ప విషయం మేడం. సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సేవలు ఇలాగే కావాలకి కొనసాగుతూ ఉండాలని మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ఒక కోలాహలమైన ఒక వాతావరణం అనేది నెలకొని ఉందన్నమాట. ఎంతోమంది మహిళలు వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. ఎంతోమంది ప్రాబ్లమ్స్ అన్ని, వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యి వెళ్తున్న సందర్భాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది కూడా మనకి చెప్పడం జరిగింది, ఈ విధంగా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ చిన్న కూతురు అయినటువంటి వెన్నెల గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అంటే ముఖ్యంగా వెన్నెల గారు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అంటే ప్రముఖ డాక్టర్ అయినటువంటి బెజవాడ రవి గారు కోరడంతో మీరు కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి కోరడంతో, అదేవిధంగా రేడియాలజీలో డాక్టర్స్ కొరత ఉండడంతో ఇక్కడికి పిలిపించడం జరిగింది. అదేవిధంగా ఎంతో దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చిన్న కూతురు అయినటువంటి వెన్నెల గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ సేవలను కూడా ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే IMA తరపున ఎంతో మంది డాక్టర్స్, దాదాపు 100 నుంచి 150 మంది వరకు డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా లోపల ఉండి వాళ్ళు ఎంతో ప్రజలకి సేవ చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం, అదేవిధంగా వచ్చిన వాళ్ళతో పాటు తోడుగా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క టెస్టులు చేస్తూ ఉన్నారు. ఏదైతే టెస్టులు చేశారో ఆ టెస్టుల వ్యాధి నిర్ధారణ కానీ జరిగిందంటే IMA తరపున వాళ్ళే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉచితంగా వైద్యం కూడా చేసి పంపిస్తామని చెప్పి అయితే డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనం ఎంతో ఒక మంచి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్టయితే ఒక ఆనందమైన ఒక వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉంది. కెమెరామాన్ సూర్య తోటి కామాక్షి, కావలిలోని రెడ్ క్రాస్ దగ్గర నుంచి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.